హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు వీడియోలో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సులకి వెంటనే తయారు చేసుకోవాలంటే ఈ రెసిపీ తయారు చేసి పెట్టండి. టమోటా రైస్ చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేసాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఒక గ్లాస్ రైస్ని ఒక బౌల్లో వేసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీడియో కోసం అనేసి అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను, కానీ మన ఇంట్లో ఉన్న మసూరా రైస్ చాలా బాగుంటుంది. టమోటా రైసు స్టవ్ వెలిగించేసి ఒక బౌల్లో టమోటాలు 1/2 kg వరకు వేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమోటాలు అనేది 3 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. అది లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా సరే ఒక 3 minutes అంతా ఉడికిపోతాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వంచేయండి. చల్లారిన తర్వాత టమోటా పైన ఈ పీల్ మొత్తం తోలు మొత్తం అయితే తీసేయండి. వాటంతట అవే వచ్చేస్తాయి. మనమేమి కష్టపడాల్సిన కూడా అవసరం లేదు. చల్లారిన తర్వాత ఈ తోలంతా తీసేయాలి. తర్వాత 4 భాగాలుగా లేదా 6 భాగాలుగా అయినా కట్ చేసుకోండి, మీ ఇష్టము. నేనైతే 4 భాగాలుగా అయితే కట్ చేశాను. వెనక భాగానున్న తొట్టుములు అవి కూడా కట్ చేసుకోండి. ఎందుకంటే ఉడికించేటప్పుడు మనం కట్ చేయకుండా వేస్తాము. అలాగే పురుగులు లేకుండా కూడా చూసుకోవాలి. ఒక మిక్సర్ జార్లో ఒక 2 ఇంచుల అల్లము, 8 నుండి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత ఉడికించిన టమాటాలను కూడా వేసేసి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి. అందులో మీరు తీసుకున్న రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. టమాటా రైస్కి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. నేనైతే 1.5 గరిటె వరకు వేసాను. అది చిన్న గరిటెలేండి. ఒక 3/4 టీ స్పూన్ వరకు గీ వేసాను. అది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే గుప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసేయండి. పుదీనా కొత్తిమీర ఏమీ వేయం కాబట్టి మనం కరివేపాకు వేసుకుంటే టమోటా రైస్కి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మంచి గోల్డ్ కలర్లో అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి టమోటాలతో పాటు గ్రైండ్ చేశాను. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారానికి సరిపడా కారపొడి, అది మీ ఇష్టం అండి. కారానికి సరిపడా అయితే కారపొడి వేసుకోవచ్చు. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు కంపల్సరీగా మగ్గాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. ఎప్పుడైతే తేమ లేకుండా ఈ విధంగా వేగిపోతుందో మసాలా, అప్పుడు టమోటా రైస్ అనేది చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నా కదా, 1.5 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. ఇవి పాత బియ్యం అండి. కొత్త బియ్యం అయితే 1కి 1 వేసుకోండి. నేను తీసుకున్న బియ్యం పాతవి కాబట్టి 1కి 1.5 వేసాను. అందులో ప్రెషర్ కుక్కర్ కదా, తొందరగా కూడా ఉడికిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉడికితే టమోటా రైస్ అనేది అంతగా బాగుండదు. ఇప్పుడు టమోటా రైస్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన వెంటనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేయాలి. బాస్మతి రైస్ ఒక 5 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టిన తర్వాత ఎక్కువ చేతితో కానీ గరిటెతో కానీ తిప్పకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి, చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిదానంగా. ఆ బియ్యం అనేది విరిగిపోకుండా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రన్ చేసి ప్రెషర్ మొత్తం అయితే తీసేసాను. మీరు లో ఫ్లేమ్లో చేసుకునే వాళ్ళైతే 2 విజిల్స్ రన్ చేసి ప్రెషర్ అలానే ఉంచేయండి, సరిపోతుంది. నేను ప్రెషర్ మొత్తం నేనే తీసేసాను. బిర్యానీకైనా టమాటో రైస్కైనా ప్రెషర్ మనమే తీసేస్తే బాగుంటుంది పర్ఫెక్ట్గా. మూత తీసేసిన ఒక 5 నిమిషాలు వదిలేయండి. తర్వాత గరిటెతో మిక్స్ చేశారంటే మనకు పొడి పొడిలాడుతూ యమ్మీగా ఉండే టమాటా రైస్ అయితే తయారైపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ అయితే తయారు చేసి చూపించేశాను. ఈజీగా టక్కని చేసేయచ్చండి లంచ్ బాక్సులకి. అలాగే ఏదైనా కూరలు లేనప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తిన్నా కూడా సరిపోతుంది. ఒక టమోటాలు ఉంటే చాలు, ఇంకేం అంతగా అవసరం లేదు. ఈ విధంగా అయితే చేసుకొని తినండి. మీరు ఇంట్లో ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే మీకు కంపల్సరీగా నచ్చుతుంది. అలాగే ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.